సో నార్మల్గా ఇప్పుడు పీజీ అడ్మిషన్ జరిగేటప్పుడు సిపి గేట్ రాస్తాం కదా. పీజీ అడ్మిషన్ జరిగేటప్పుడు ఏపీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు పీజీకి. సో ఇక్కడ సీట్ వస్తే స్కాలర్షిప్స్ రావు. రియంబర్స్మెంట్ మొత్తం కోర్స్ ఫీజు అంతా వాళ్ళే కట్టుకోవాలి. అండ్ ఒకవేళ క్యాంపస్లో సీట్ వస్తే మెస్ బిల్ కూడా వాళ్ళే కట్టుకోవాలి. అదంతా ఉంటుంది. బట్ డిగ్రీకి అట్లా లేదు. సో డిగ్రీకి నేను స్టార్టింగ్ ఉంది అని అనుకున్నాను. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసిన. బట్ ఏపీ వాళ్ళు చాలామంది మెసేజ్ చేసారు నాకు, ఏపీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉందా బ్రో, అది అప్లై అవుతలేదు అని ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. సో అందులో ఏముంది అంటే లాస్ట్ 10 years నుంచి తెలంగాణలో ఉంటే ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ పెడితే ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి. ఓకేనా. సో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే ఎలిజిబిలిటీ వస్తుంది. ఏపీలో చదువుకున్నాను, చిన్నప్పుడు ఏపీలో చదువుకున్నా కానీ తెలంగాణ లోకల్ అయ్యి తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మినిమం 10 years నుంచి తెలంగాణలో ఉంటే తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికేట్ పెడితేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాయి. ఓకేనా. పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే అప్పుడు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన అది పెడితే ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు స్క్రీన్ షాట్ పెడతా, చూపిస్తా. సో నెక్స్ట్ అది హెల్ప్ లైన్ నెంబర్ కూడా నేను కాల్ చేసి మాట్లాడినా. ఆ వాయిస్ రికార్డ్ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్కి పెడతాను నేను. దోస్త్ హెల్ప్ లైన్ వాళ్ళతో మాట్లాడినా, మేడం క్లారిటీగా చెప్పింది. నేను కూడా అడిగిన. సో ఏపీ స్టూడెంట్స్కి ఏంటి అంటే తెలంగాణలో దోస్తుకి ఎలిజిబిలిటీ లేదు. ఓకే. ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఐడి పెట్టి దాన్ని పెట్టుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ లేదు అంటే తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఏపీలో చిన్నప్పుడు చదువుకుంటే, తెలంగాణ వాళ్ళు ఏపీలో చదువుకుంటారు కదా చిన్నప్పుడు, సో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. నువ్వు తెలంగాణ మీ సేవలో రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని అది పెట్టుకుంటే ఏం కాదు. సో మినిమం 10 years నుంచి ఇక్కడ ఉంటే మనకు రెసిడెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆబ్వియస్లీ మన ఇక్కడ మీ సేవలు అప్లై చేసుకుంటే ఆ మీ సేవది పెట్టుకొని చేసుకోవచ్చు. సో చాలామంది అడిగారు నన్ను కూడా. నార్మల్గా నేను కూడా నాకు ఉంది అనే అన్నట్టు ఉంది. గూగుల్లో సెర్చ్ చేసినా నేను ఏపీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఇప్పుడు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే క్లారిటీ వచ్చింది. 10 years నుంచి తెలంగాణలో ఉంటే వాళ్ళ రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎందుకంటే కొంతమంది తెలంగాణలో కూడా ఏపీలో చదువుకుంటారు చిన్నప్పుడు. సో వాళ్ళు తెలంగాణ అయినప్పటికీ ఏపీలో చదువుకుంటారు చిన్నప్పుడు. అలాంటి వాళ్ళు తెలంగాణ రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏపీలో చదువుకుంటే ఇక్కడ రెసిడెన్స్ అడుగుతుంది, తెలంగాణ రెసిడెన్స్, అది పెట్టాలి. పేరెంట్స్ ఎంప్లాయీస్, మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే తెలంగాణలో మీరు ఏపీ అయినప్పటికీ ఒకవేళ తెలంగాణలో మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆ ఐడి కార్డు పెట్టి అది పెట్టి చేసుకోవచ్చు. అడ్మిషన్ అనేది దొరుకుతుంది. బట్ నార్మల్గా చిన్నప్పటి నుంచి ఏపీలోనే చదువుకొని మీ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ఉంటే మాత్రం అట్లా ఎలిజిబిలిటీ అనేది లేదు. ఓకే. సో అక్కడ యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది దోస్తుది. అది క్లారిఫికేషన్ అనేది ఇచ్చుకోండి. సో వాయిస్ రికార్డ్ అయితే పెడితే ఒకసారి చూడండి. సో ఏపీ స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ ఫర్ ద తెలంగాణ దోస్త్ 2025 అడ్మిషన్స్. సో ఏపీలోనే డిగ్రీ చేయాలిగా. ఓకే. తెలంగాణలో లేదు, దానికి లేదు ఎలిజిబిలిటీ. పీజీకి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సిపి గెట్ అని వస్తుంది, కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అని. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు తెలంగాణలో పీజీ ఎంట్రన్స్ అప్లై చేయొచ్చు. కానీ కోర్స్ ఫీజు కట్టుకోవాలి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావు, కోర్స్ ఫీజు కట్టుకోవాలి. ఒకవేళ క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ ఫీజు కూడా మీరే కట్టుకోవాలి. ఓకేనా. ఇది చిన్న క్లారిఫికేషన్ అన్నట్టు. ఎందుకంటే పీజీ వాళ్ళు కూడా వీడియో చూస్తారు కాబట్టి ఏపీ వాళ్ళు ఇక్కడ పీజీ చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. బట్ డిగ్రీ చేయాలనుకుంటే అప్లికేషన్ చేసుకోనికి ఆప్షన్ లేదు. ఓకే. సో ఆ దోస్త్ హెల్ప్ లైన్కి సంబంధించిన కాల్ ఇక్కడ చిన్న ఒక 1 minute కూడా లేదు, అది వినండి. ఓకేనా. సో హోప్ఫుల్లీ ఏపీ వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, ఉంటా. హలో, చెప్పండి మేడం. ఇది తెలంగాణ దోస్త్ ఏపీ స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారా మేడం? తెలంగాణ దోస్త్ ఉంది కదా మేడం, ఏపీ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారా ఇక్కడ డిగ్రీ చేయడానికి? అంటే మొత్తం స్టడీస్ అంతా ఆంధ్రాలోనే అయిందా సార్? అవునవును మేడం. ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు? అవును. ఓకే. పేరెంట్స్ ఎవరన్నా మనకి ఎంప్లాయీస్ ఉన్నారా ఇక్కడ హైదరాబాద్లో? పేరెంట్స్ ఎంప్లాయీస్ లేరు మేడం. ఓకే. ఎలిజిబిలిటీ లేదండి. లేదా మేడం? లేదండి. అంటే ఎట్లా ఉంటుంది మేడం? అంటే నార్మల్గా ఎలిజిబుల్ అన్నారు, అందుకే. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుంది ఏపీ స్టూడెంట్? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకవేళ మదర్ అయినా ఫాదర్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అవుతారు. అదర్వైజ్ 10 years నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ పేరెంట్స్ లోకల్ అయి ఉంటే ఉంటుంది. ఓకే. ఇక్కడ 10 years నుంచి తెలంగాణలో ఉండి రెసిడెన్స్ ఉండాలనుకుంటే ఇక్కడ? అవును సార్. అదే మేడం, అందుకే ఏపీ వాళ్ళు అప్లై చేస్తే అది సబ్మిట్ అవ్వట్లేదంట అక్కడ ఆప్షన్. అవును.
ఎలిజిబిలిటీ లేదు. నాట్ ఓన్లీ ఏపీ సార్, వేరే స్టేట్ ఏదైనా సరే ఎలిజిబిలిటీ లేదు. ఓకే, ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అవును సార్. ఒకవేళ ఏపీ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ తెలంగాణలో ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుందా మేడం? అవును సార్. ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. ఓకే ఓకే.